ధీం ధనక ధీం తగిట తక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తగిట తక ధీం. ఇవాళ నేను మీ ముందరికి వైజాగ్ బ్యూటీ క్వీన్ ని తీసుకొచ్చా అండి. హాయ్ అండి. హలో. హలో ఇంత పద్ధతిగా హలో సాంప్రదాయని అండి. మరి నాకు అర్థం కాదు మీ వీడియోస్లో, అంటే మీరు ఇంత బ్యూటిఫుల్గా ఉండి అంత బాగా స్మైల్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీరు చెయ్యి పెట్టుకొని కళ్ళ ఎక్స్ప్రెషన్స్తో కూడా జనాలకి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కదా చూడమని మీ టాలెంట్ని. మరి ఎందుకండి ఎక్కువ ఏడ్చే వీడియోలు చేస్తారు? ఎమోషనల్ ఎక్కువ చేస్తాను, బట్ నా ఫాలోవర్స్ ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకు? చూడలేము కదండి. మీరు చాలా రీల్స్ చేశారు కదా, కొన్ని డిప్రెషన్ వీడియోస్ కూడా చాలా మంది చూసారు కదా. మా కోసం లైవ్ లో ఒక వీడియో చేస్తారా? చెప్పు. ఐఎమ్ ఆల్సో ఓకే. ఒక అబ్బాయి వరుసగా 10 లవ్లు ఇచ్చాడండి. ఏం చేస్తారు? ఇచ్చారా? ఏమో చూడలేదు. కమెంట్స్ చూడరా? చూస్తాను. మరి ఎక్కువ లవ్ బొమ్మలు వస్తాయి. ఉఫ్ 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 అని ఊదుతుంటారు. మీ వీడియోస్ చూస్తూ ఏడ్చే వాళ్ళకైనా లేకుంటే సంతోషంగా మోటివేట్ అయ్యే వాళ్ళకైనా, మిమ్మల్ని బాగా లైక్ చేసి మీ వీడియోస్ ని చూసే వాళ్ళకైనా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడే డెసిషన్ తీసేసుకొని ఇక్కడే సెట్ చేసేసుకొని టైం వేస్ట్ చేసుకోకండి. ఆల్రెడీ నీకు ఒక ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది, ఇంట్లో తిట్టే టెన్షన్ ఉంటుంది. ఎందుకు అనవసరం. ఫ్రెండ్స్ ఉంటారు, క్రష్ ఉంటారు, ఓకే చూడు, అంతే, లైట్ తీసుకో అక్కడితో. ఆ సెకండ్ స్టేజ్ వరకు వెయిట్ చేస్తే ఆయన చెప్పినట్టు నిజంగానే ఒక పర్సన్ కావాలి అనిపిస్తుంది. ఒక మనల్ని మంచిగా చూసుకుంటే చాలు, సపోర్ట్ చేస్తే చాలు, ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి వైజాగ్ బ్యూటీ క్వీన్ ని తీసుకొచ్చా అండి. ఏంటబ్బాయి వైజాగ్ లో ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అనుకుంటున్నారా? బట్ తన వీడియోస్ మాత్రం ఒక డిఫరెంట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా డిప్రెషన్ వీడియోస్ ని పిక్ చేసుకున్నారు. అండ్ బేసిక్ గా ఒకప్పుడు టిక్ టాక్ లో చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవాలి. ఇంతకీ తను ఎవరు అనుకుంటున్నారా? తను ఎవరు కాదండి, మీ మధు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి మధు, ఎందుకు సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తున్నారు, తన ప్రజెంట్ లైఫ్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీ మధుని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో ఇంత పద్ధతిగా హలో సాంప్రదాయని అండి. ఆబ్వియస్లీ. అంటే మీరు వీడియోస్ లో వస్తే చాలా యాక్టివ్ గా అనిపిస్తారు. ఎందుకు అంత డల్గా ఉన్నారు? ఇప్పుడా? మేబీ బికాజ్ ఆఫ్ జర్నీ అనుకుంటా. జర్నీ? మీరు జర్నీలో అలసిపోతారు అయితే. మరి అట్లయితే మేమే వచ్చేస్తాం కదండి. నేను వేరే పర్పస్ మీద వచ్చాను. ఓకే. సో వైజాగ్ హోమ్ టౌనా ఫస్ట్ నుంచి? లేదు, భీమవరం మాది. ఓ, భీమవరం టు వైజాగ్. ఎందుకండి షిఫ్ట్ అయ్యారు? జాబ్. ఓకే. సో మీరు ఎంత మంది? ఇద్దరం, నేను చెల్లి. బాగా అల్లరి చేస్తారా? పర్లేదు. ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? సిచ్యువేషన్ బట్టి పంచుకుంటారేమో. ఇది నీకు, ఇది నాకు. బయట నేను ఎక్కువ చేస్తాను, ఇంట్లో చెల్లి ఎక్కువ చేస్తాను. మీరు బయట ఎక్కువ చేస్తారా? మరి ఇప్పుడు ఎందుకు ఇట్లున్నారు? కొంచెం టైం పడుతుంది. ఓకే. సో ఏం చదువుకున్నారు? MBA. మరి MBA చదువుకోండి, మీరు అసలు ఎట్లుండాలి, రిధం ఉండాలి అసలు. ఓకే. మధు బి శెట్టి. ఏంటండి అది నాకు అర్థం కాల. ఇనిషియల్ అది అట్లా. ఓకే. మధు బి శెట్టి మీన్స్ ఇనిషియల్. ఓకే. BHI SCTTI. అది స్పెల్లింగ్స్ వచ్చండి. ఓకే. సో మరి స్కూలింగ్ లైఫ్ ఎలా ఉండేది? బాగుండేది. అంతే. అంటే ఎక్కువ స్కూల్స్ చేంజ్ అయ్యాను. ఎక్కువ స్కూల్స్ చేంజ్ అయ్యారా? అంత అల్లరి చేస్తారా? అల్లరి కోసం కాదు. ఓకే. ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వడం, సో దానివల్ల ఊర్లు షిఫ్ట్ అవ్వడం. ఐ థింక్ 6 స్కూల్స్ అనుకుంటా. 6 స్కూళ్ళు. కొంచెం కనెక్ట్ అవుతున్నాను అనేసరికి ఇంకో స్కూల్. అయ్యయ్యో. సో అందుకేనా సోషల్ మీడియాలో అందరికి కనెక్ట్ అవ్వడానికి వచ్చారు? ఓకే. సో నాన్న ఏం చేస్తారు? బిజినెస్. మరి బిజినెస్ అంటే మీరు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకు?
అంటే వేరే వేరే బిజినెస్ లోకి వెళ్ళినప్పుడు వేరే వేరే ప్లేసెస్. ఓకే, నాన్న బిజినెస్ పాడితే మీరు స్కూల్ మారాలి. అంతే. ఓకే, సో మరి మీ ఫేవరెట్ స్కూలింగ్ ఏ ఏజ్ లో జరిగింది? ఫేవరెట్ స్కూలింగ్ అంటే చైల్డ్హుడ్, 2nd క్లాస్ వరకు అని చెప్పొచ్చు మా ఊర్లోనే. తర్వాత మొత్తం షిఫ్ట్ సర్దేసుకొని రెడీ కూర్చుంటారేమో. హార్డ్లీ 3 years అనుకుంటా లాంగ్ స్పాన్ ఒక స్కూల్లో. ఓ 3 years ఒక స్కూల్లో ఉన్నారు, అదే లాంగ్. వామ్మో, నేనైతే 1 to 10th ఒకటే స్కూల్. చాలా లక్ అది. చాలా లక్క. ఎందుకంటే రోజు చాలా బాండింగ్ ఉంటుంది కదా. స్కూల్ అంటే 7th క్లాస్ పోతే 5th క్లాస్ టీచర్ చెప్తుంటది, అరే వాడు ఎక్కువ అలా చేస్తాడు, నువ్వు కంట్రోల్ పెట్టవని. అది కష్టం కదా. నాకు 2nd క్లాస్ వరకు చదివిన స్కూల్ అయితే మంచిగా చెప్తారు నా గురించి, అందుకే అదే ఇష్టం. ఓ, మన డబ్బా కొట్టే వాళ్ళు మంచి వాళ్ళు అంటారు అయితే. ఆబ్వియస్లీ పొగిడితే బాగా అనిపిస్తుంది కదా. ఓకే, సో మరి ఎంబీఏ ఎక్కడ? ఆదిత్య సోరంపాలెం, కాకినాడ దగ్గర. కాకినాడ. ఓకే, ఎంబీఏ కూడా మారారు. ఓకే ఓకే, మరి వైజాగ్ ఎప్పుడు వచ్చారు? ఎంబీఏ అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది నాకు. ఓ, బ్రిలియంట్ స్టూడెంట్. సాంప్రదాయని. లక్కీ లక్ కలిసి వచ్చింది. లక్ ఉన్న వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎప్పటికీ రావు. లక్ ఉన్న వాళ్ళకే వస్తుంది. మరి నాకు రాలేదే. మాకు లక్ లేదా? టాలెంట్ కూడా ఉండాలి. ఏమో మరి, నాకైతే లక్. అంటే మీరు స్మైల్ ఇస్తేనే అతను ఓకే తీసుకోండి అమ్మా జాయిన్ అయిపోండి అన్నారా? అలా ఏం లేదు. ఓకే, లక్ కూడా కలిసి వచ్చింది. మరి జాబ్ చేశారు? 4.5 years చేశాను. సాఫ్ట్వేర్. నాది హెచ్ఆర్ ప్లస్ మార్కెటింగ్, ఎంబీఏ కదా. హెచ్ఆర్స్ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కదా. నాది మార్కెటింగ్ కదా జాబ్. హెచ్ఆర్ ఇన్ మార్కెటింగ్. హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్. నా జాబ్ మార్కెటింగ్. ఓకే, బాటాలో స్టోర్ మేనేజర్ గా వర్క్ చేశాను. యు నో బాటా రైట్? అందరికి తెలుసు బాటా. బాటా గుర్తు లేదంటే నన్ను కొడతారు. 4.5 years వర్క్ చేశాను బాటాలో. ఓకే, ద్వారకా నగర్ అండ్ డాబా గార్డెన్స్ అలా అసిస్టెంట్ మేనేజర్ గా చేసి, అండ్ దెన్ గాజువాక నాకు ఛార్జ్ ఇచ్చారు. ఓకే, సో 4 years ఐ థింక్ గాజువాక బాటాలో నేను మేనేజర్ గా. ఈ 4 years లో మీకు వైజాగ్ వెదర్ నచ్చిందా? పర్లేదు. వైజాగ్ ఇష్టం లేదా? ముందు చాలా ఇష్టం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ఓకే. వైజాగ్ గైస్ ఏంటిది మీ వెదర్ గురించి రాంగ్ రిపోర్ట్ వస్తుంది ఇక్కడ. గాజువాక ఫుల్ డస్ట్ ఏరియా, సో మేబీ అందువల్ల నాకు నెగటివ్ ఒపీనియన్ వచ్చి ఉండొచ్చు. ఓకే, డస్ట్ తీసిద్దాం. మీ ఫాలోవర్స్ వెళ్ళి తొందరగా క్లియర్ చేయండమ్మా అంటారు. ఓకే, మరి ఒకప్పుడు టిక్ టాక్ చేసేవాళ్ళు కదా, సో అంటే ఈ సోషల్ మీడియాలోకి వచ్చి వీడియోస్ చేయాలని ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టింగ్ ఎక్కువ చేసేదాన్ని అంటే ఇంట్లోనా వీడియోస్ ఇంట్లో. ఓకే, ఇంట్లో. సో మేబీ చిన్నప్పుడే అనుకున్నారు చాలా మంచి యాక్టర్ అవుతాను అని. మీకే సెల్ఫ్ గా తెలిసిపోయింది? నేను కాదు, ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరైనా ఇమిటేట్ చేసినప్పుడు సో మంచిగా చేసేదాన్ని అనేవారు. సడన్లీ అదే టైంలో ఈ డబ్ స్మాష్, టిక్ టాక్ కి ముందు మ్యూజికల్లీ ఉండేది. ఓ, మాకు అది తెలీదు. అప్పుడు స్టార్ట్ చేసా, డబ్ స్మాష్ టైంలోనే చేసేదాన్ని మ్యూజికల్లీ అలా చిన్నగా. సో దెన్ టిక్ టాక్ వచ్చింది, మంచిగానే 400K అలా ఉండేవారు. బట్ లాక్డౌన్ టైంలో నాకు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనిపించింది, ఎప్పుడు చేసేది కాకుండా. సో టిక్ టాక్ పక్కన పెట్టి డ్రెస్సెస్ డిజైన్ చేయడం స్టాప్ చేశారు. బ్యాన్ అవ్వక ముందే మీరు స్టాప్ చేశారు? లాక్డౌన్ లోనే ఒక 15 days తర్వాత. ఆ 15 days వీడియోస్ చేయడం, కొరియన్ డ్రామాస్ చూడడం ఎందుకో వచ్చింది. కొరియన్ ఎందుకు నచ్చుతుంది అమ్మాయిలకి? కొరియన్, ఆ BTS ఇది లేని లేదా? ఓకే, అట్లీస్ట్ కొరియన్ ఎందుకండి అంత ప్రిఫర్ చేస్తారు? ఇండియన్స్ బాగోరా? ఇండియన్ వెబ్ సిరీస్ నచ్చవా? అలానే ఏం కాదు, బటర్ఫ్లై ఫీలింగ్ వస్తుంది. అంటే మావి చూస్తే ఏం రావా ఇండియన్ వెబ్ సిరీస్ చూస్తే? ఇండియన్ సీరియల్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసింది. వెబ్ సిరీస్ ఇప్పుడు ఫేమస్ అవుతుంది, ఇప్పుడు మేము చూస్తాం. చూడండి ఎట్లా అంటున్నారో. ఇప్పుడు చూస్తాం తెలుగు వెబ్ సిరీస్ కూడా. మరి మీకు 4 lakh ఫాలోవర్స్ మా వాళ్ళే కదండి, కొరియన్స్ కాదు కదా? ఆబ్వియస్లీ జస్ట్ వెబ్ సిరీస్ వరకు మాత్రమే చూసా. ఈవెన్ దట్ 15 days చూసాను అంతే, దాని తర్వాత చూసింది లేదు. అంటే మీరు వీడియోస్ చేస్తున్నారు కదా ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి, టిక్ టాక్ అయినా మ్యూజిక్ వెళ్ళి అయినా, మరి ఇంట్లో ఏమనేవాళ్ళు కదా? ఫస్ట్ లో అయితే అమ్మాయి ఎంకరేజ్ చేసేది. కొన్ని రోజుల తర్వాత ఊర్లో ఎవరో ఒకరు ఎందుకు ఇలా అవసరమా అన్నప్పుడు, ఎందుకమ్మా ఇలా అనుకుంటున్నారు కదా అంటే కొన్ని రోజులు స్టాప్ చేసా. తర్వాత మా డాడీ కూడా అన్నారు, నీకు ఇష్టమైతే చెయ్యి, ఎవరో ఏదో అనుకుంటున్నారు నీకెందుకు అని అంటే అమ్మ కూడా ఓకే చెప్పారు. సో దెన్ అగైన్ ఐ స్టార్టెడ్. ఒక టైంలో నాకే అనిపించి ఆపేసి బట్టలు డిజైన్ చేయాలి, ఇలా లాక్డౌన్ టైంలోనే నేర్చుకోవడం స్టార్ట్ చేసా. ఓకే, సో ఇప్పుడు బొటిక్ అది హాబీ కాస్త బొటిక్ కి. సో బొటిక్ ఇన్వెస్ట్మెంట్ ఓన్ గా సంపాదించారా లేకుంటే మొత్తం ఓనే?
ఓకే, సో అందుకేనా జాబ్ స్టార్ట్అప్ అన్నమాట. యాక్చువల్లీ ఇది పార్ట్నర్షిప్, నేను మా వదిన కలిపి పెట్టాము. ఓకే, ఇట్స్ అ పార్ట్నర్షిప్ విత్ మై సేవింగ్స్ ఓన్లీ. ఐ స్టార్టెడ్ దిస్ బిజినెస్. ఎలా నడుస్తుందండి? 1 month అయింది అంతే. మీకోసం వస్తారా, డ్రెస్సెస్ కోసం వస్తున్నారా బుటీక్ కి? నాకోసం నిజం చెప్పండి. ఇంకా నేను అని తెలియదు కదా అక్కడ ఎవరికి. ఓ, మీరు ఎప్పుడు వెళ్ళట్లేదు? నేను వెళ్తాను, మరి బట్ ఆ చుట్టూ ఇంత మనం ఇలా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అలా ఏం తెలియదు కాబట్టి నార్మల్ గా వస్తారు. యూత్ బ్యాచ్ ఉంటారు కదా, తక్కువ ఇంకా ఇప్పుడే పెట్టాం కాబట్టి ఇప్పుడే అలవాటు అవుతున్నారు. ఓకే, సో వైజాగ్ పీపుల్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. 100% నేను కూడా వస్తా, నన్ను పిలుస్తా అంటే వస్తాను. ఓకే ఓకే. అండ్ ఇన్స్టాగ్రామ్ చూస్తే అంటే టిక్ టాక్ బ్యాన్ అయిపోయాక మీరు బొటిక్ బిజినెస్ చేసుకుంటూ, అంటే బ్యాన్ కాకముందే స్టాప్ చేశారు. జాబ్ మీద కాన్సంట్రేషన్ ఫుల్. ఓకే, తర్వాత రీసెంట్ గా బిజినెస్ కి షిఫ్ట్ అయ్యా, జాబ్ క్విట్ చేసి. జాబ్ క్విట్ చేయాలనే రీజన్ ఎందుకు? అంటే ప్రెషరా? ప్రెషర్ సతాయిస్తారు కదా టీమ్ లీడ్స్ కానీ మేనేజర్స్ కానీ. టార్గెట్ వెర్ ఇస్ ద టార్గెట్? చాలా ఉంటుంది. ఓకే, మార్కెటింగ్ రిటైల్ అంటేనే టార్గెట్స్ మీదే వెళ్తుంది ఫుల్ గా. సో చాలా ప్రెషర్ ఉండేది. అండ్ స్టార్టింగ్ నుండి నాకు బిజినెస్ చేయాలని ఉండేది, బట్ బొటిక్ కి వెళ్తానని నేను అనుకోలేదు. అసలు అనుకోలేదు. ఎంబీఏ చేస్తే ఆబ్వియస్లీ బిజినెస్ ఆలోచనలు ఉంటాయి, చాలా ఉండేవి, ఈవెన్ ఇప్పటికీ చాలా ఉన్నాయి. ఓకే, ఫ్యూచర్ లో ఒకటి స్టార్ట్ చేయాలనుకో, తగ్గేది లేదు, ఇంకా స్టెప్ బై స్టెప్ ఇట్లా వెళ్ళిపోవడం వెళ్ళాల్సిందే. ఓకే, సో చాలా ఇంకా ఫుడ్ ఇండస్ట్రీ అని అలా చాలా ఉన్నాయి. కుక్ చేస్తారా? చేస్తా. అంటే వెజ్జా నాన్ వెజ్జా? రెండు బాగా చేస్తారు. మీ ఫేవరెట్ ఏంటి? నా ఫేవరెట్ అంటే వెజిటేరియనే నాకు ఎక్కువ ఇష్టం, అందులో పొటాటో. అంటే ఎందుకు అట్లా? ఏమో నాకు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ చాలా తక్కువ ఇంట్లో. సో వెజ్ కి అలవాటు పడిపోయారు. ఓకే, మరి అంటే జాబ్ క్విట్ అయిపోయింది, ఇట్లా వచ్చేసారు కదా, మరి ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ రీస్టార్ట్ చేయాలని ఎలా వచ్చింది ఆలోచన? అది లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశాను. ఎందుకు అనిపించిందో తెలియదు, మళ్ళీ ఉంది కదా టాలెంట్, ఎందుకు మనం ఇలా చేయడం. అంటే మీలో టాలెంట్ ఉందని మీకు తెలుసు, కానీ దాన్ని బయటికి తీయాలని ఆలోచన ఎలా వచ్చింది? సడన్లీ అంతే. సడన్లీ అంటే చూస్తూ ఉంటాం కదా కొంతమంది చేస్తున్నప్పుడు, అరే మనం కూడా చేస్తాం కదా ఇలా, ఎందుకు అప్పట్లో మీరు చేశాను కదా, ఎందుకు ఆగిపోవడం, వై డోంట్ వి స్టార్ట్ అగైన్ అనిపించి, అప్పుడైతే 2-3 takes లో అయిపోయేవి. టిక్ టాక్ ఉన్న టైంలో మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు కొంచెం టైం పట్టింది. అంటే బండి స్టార్ట్ అవడానికి కొంచెం టైం వస్తుందిలేండి. టైం పట్టింది. ఓకే, మరి నాకు అర్థం కాదు మీ వీడియోస్ లో, అంటే మీరు ఇంత బ్యూటిఫుల్ గా ఉండి అంత బాగా స్మైల్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మీరు చెయ్యి పెట్టుకొని కళ్ళు ఎక్స్ప్రెషన్స్ తో కూడా జనాలకి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కదా చూడమని మీ టాలెంట్ ని. మరి ఎందుకండి ఎక్కువ ఏడ్చే వీడియోలు చేస్తారు? బేసిక్ గా నాకు అనిపిస్తుంది, కామెడీ అయినా నార్మల్ అయినా ఎవరైనా చేసేస్తారు, బట్ ఎమోషనల్ యాక్టింగ్ అనేది అక్కడే వాళ్ళ యాక్టింగ్ ప్రాపర్ గా తెలుస్తుంది అని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, సో దానికోసం ఎమోషనల్ ఎక్కువ చేస్తాను, బట్ నా ఫాలోవర్స్ ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకు? చూడలేము కదండి, అంత అందమైన అమ్మాయి ఇట్లా పెట్టుకొని ఏడ్చుకుంటా ఏదో చెప్పుకుంటూ. దానివల్ల చాలా తగ్గించేసాను. ఇంకా చేసిన కొన్ని ఉన్నా సరే కొన్ని అప్లోడ్ కూడా చేయను, ఎందుకంటే ఒకటి పెట్టగానే మేడం మీరు ఏడవద్దండి మగగారు ఏడవద్దండి, నా గుండె తరుక్కుపోతుందండి. సో అందుకే స్టాప్ చేశాను. మీరు అప్పుడప్పుడు చేస్తే వచ్చే కమెంట్ ఏంటి? డిప్రెషన్ లో ఉన్న మధు ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు వస్తాయి. మరి ఆ కమెంట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అరే నా బాధ కాదరా ఇది, నేను ఏదో చేశానని ఇట్లా చెప్పాలి. కొంతమందికి అర్థమైపోతుంది, మీరు యాక్టింగ్ చేస్తారు బాగా చేస్తారు పర్లేదు, మాకు అర్థమైపోయింది, మీరు ఏడవి మాత్రం చెయ్యొద్దు అని చెప్పి కామెంట్స్ పెడతారు. మీరు ఏదో సరదాకి ఏడుస్తే వీళ్ళు నిజంగా ఏడుస్తున్నారు. మరి కంటెంట్ చేంజ్ చేస్తున్నారా? ఆబ్వియస్లీ వేరే కంటెంట్ ఉంటూనే ఉంటుంది. ఓకే, మరి జనరల్ గా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక సైకిల్లో రిలేషన్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటారు. చాలా మంది రిలేషన్ ని చూస్ చేసుకుంటారు కదా. మీరు ఎంబీఏ చదువుకున్నారు, కాలేజ్ లైఫ్ అయిపోయింది, ఎంబీఏ గ్రాడ్యుయేషన్ లైఫ్ కూడా అయిపోయింది, మరి ప్రపోజల్స్ రాలేదా? ఆబ్వియస్లీ వస్తాయి కదా. వచ్చాయి. ఎన్ని వచ్చాయి? అక్కడ నుంచి అరుస్తున్నాడు నా పేరు చెప్తాదా లేదా అని. చెప్తుంది, తట్టుకో, రుకో జరా. చెప్పండి. ఎప్పుడు కౌంట్ చేయలేదు. ఎన్ని వచ్చిండొచ్చు? ఒక 20 చాలా తక్కువ అండి. 20 into 10 20 into 30? లేదు 20 or 30. మరి ఎవ్వరు మిమ్మల్ని ఇంప్రెస్ చేయలేదా? అంత అనిపించలేదు. అంటే అనిపించే అంత పర్సన్ మేబీ రాలేదేమో. ఓకే, అంటే మధు ఇంప్రెస్ అవ్వాలంటే ఎలా ఉండాలి? అలా కూడా ఏం లేదు. జనరల్ గా ఒక అమ్మాయి కాలేజ్ కి వెళ్ళినా స్కూల్ కి వెళ్ళినా ఐడియల్ క్వాలిటీస్ అలాంటివి ఏం లేవు. ఏమో చూస్తే అనిపించొచ్చేమో. సరే, మీరు ఈ మాట అంటున్నారు,
బేసిక్ గా ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్తుంటేనే ఇంప్రెస్ అవుతారు, అరే ఎలాగైనా సరే తనని ఇంప్రెస్ చేయాలి, రిలేషన్ లోకి తీసుకోవాలనుకుంటారు కదా. మీరు సోషల్ మీడియాలో ఇంత ఫేమ్ తెచ్చుకొని ఇట్లుంటే ఎట్లా ఎగ్జిస్టింగ్ అవుతారు వాళ్ళు? ఖచ్చితంగా వచ్చి ప్రపోజ్ చేస్తారు కదా. మరి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి ఒక అభిమాని కూడా పుట్టలేదా? ఆహా, నేను నమ్మనండి, నేను నమ్మనండి. వాడు ఏడుస్తున్నాడు, నువ్వు ఉండు చెప్పిస్తా ఉండు. చూడండి ఎట్లా ఏడుస్తున్నారు. నేనైతే ఇంప్రెస్ అవ్వలేదు. ఓకే, అంటే చేసే ఫ్లర్టింగ్ అర్థమైపోద్ది ఈజీగా. ఇప్పుడు ఎవరు ఫ్లర్ట్ చేసినా కామెడీగానే అనిపిస్తుంది నాకైతే. ఓకే, అది రీజన్. అంటే సీరియస్ గా వచ్చి ఫ్లర్ట్ చేయాలా? అసలు ఫ్లర్టింగే కామెడీగా ఉంటుంది. ఫ్లర్టింగ్ కామెడీ, బట్ మీరు చేసే వీడియోస్ అంత లైక్ చేస్తాం కదా. లైక్ చేసే వాళ్ళ కోసం, ఫాలోవర్స్ కోసం నేను అనట్లే. మీరు రిలేషన్ అది అంటున్నారు కదా, దానికోసం మాత్రం. ఓకే, మరి లైఫ్ లో రిలేషన్ వద్దనుకున్నారు, బానే ఉంది. బట్ మీకు ఒక రిలేషన్ లోకి వెళ్ళాలంటే, ఇన్ కేస్ మీ ఫ్యూచర్ హస్బెండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ అంటే సపోర్ట్ చేస్తే చాలు, అంతే. విషయాల్లోనే ఫ్లర్ట్ మాత్రం చేయకూడదు. ఓకే, మ్యాచెస్ వస్తున్నాయా? ఆబ్వియస్లీ వస్తాయి కదా. మరి ఏంటి, వెయిట్ చేస్తున్నారా, హోల్డ్ చేస్తున్నారా? ఇంకా నాకు అంత నచ్చాలి. స్వయంవరం పెట్టాలా? లేదు, ఇంకా అంత రాలే. ఓకే, మీరు చాలా రీల్స్ చేశారు కదా, కొన్ని డిప్రెషన్ వీడియోస్ కూడా చాలా మంది చూసారు కదా. మా కోసం లైవ్ లో ఒక వీడియో చేస్తారా? లైవ్ లో యా, మీ ఫేవరెట్ రీల్ ఏదైనా సరే. నవ్వుతున్నప్పుడు డిప్రెషన్ లేదు, నేను ఏడిపిస్తా అండి. స్టిక్ తీసుకురండి, స్టిక్ రండి. ఒక్కటి సీరియస్, అంటే మీకు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, మీరు చాలా మందికి అంటే బాగా నచ్చుతారు మీ వీడియోస్ ద్వారా. సో ఒక వీడియో మా కోసం. అంటే డిప్రెషన్ వీడియో కావాలంటే? డిప్రెషన్ వీడియోనే కదండి కావాల్సింది. లేదు సరే, మీరు మీ మూమెంట్ అంటే మీకు ఎలా ఉంది బ్రెయిన్ లో, ఏం చెప్పాలనుకుంటున్నారో అట్లా. అంటే మా మధు స్పాంటేనియస్ కాదా అని టెస్టింగ్. స్పాంటేనియస్, బట్ ఇప్పుడు ఇలా అడిగితే రాదు. నాకు థాట్ వచ్చినప్పుడు థాట్ తీసుకోండి మీరు, నేను సైలెంట్ కూర్చుంటాను. ఓకే, యా, నాకు నవ్వే వస్తుంది. మరి మీరు ఇంత నవ్వుతుంటే మేము ఎంత చక్కగా చూస్తాము. ఏదో ఒక వీడియో. ఓకే, ఏదైనా నేను ఏమైనా రీల్ చూడొచ్చా? కొంచెం ఏడ్చే రీల్ ఏదైనా. టేక్ యువర్ టైం, మీ రీల్ మీరు చూడండి, నేను ఇస్తాను మీ ఇన్స్టా. నేను నవ్వించుకుంటా ఉంటే నేను ఎందుకు నవ్విస్తా అండి? అందమైన అమ్మాయిని నవ్విస్తా కానీ మీరు అలా మాట్లాడితే ఆబ్వియస్లీ నేను ఏం చెప్పా కదా, ఫ్లర్ట్ చేస్తే కామెడీగా అనిపిస్తుంది. నేను ఫ్లర్టింగ్ చేస్తున్నాను, నేను ఫ్లర్టింగ్ అంటారా అండి? ఐఎమ్ ఓకే, I'm okay. I'm okay. I'm all right. I'm okay. I am also okay. అంటే బేసిక్ గా ప్రతి ఒక్కరికి లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగితే వాటిని రీకాల్ చేస్తే స్పాంటేనియస్ గా మూమెంట్ లో స్ట్రక్ అవుతారు కదా. మరి మీరు అంత స్పాంటేనియస్ గా ఎలా కూర్చున్నారు సాడ్ గా? రికాల్ చేయడం అంటే సాడ్ వీడియోస్ అంటే కొన్ని ఇక్కడ స్ట్రక్ అయిపోయింది చాలా మంది. ఫ్యామిలీలో ఉండే సిచ్యువేషన్స్, లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఓకే, అట్లీస్ట్ మరి ఒకటి చెప్పొచ్చుగా, మీరు ఫేస్ చేసిన టఫ్ సిచ్యువేషన్ ఆర్ సాడ్ సిచ్యువేషన్ ఏది ఓవర్కమ్ చేశారు ఒక అమ్మాయిగా? ఒక అమ్మాయిగా అంటే యాక్చువల్లీ నేను చెల్లి ఇంట్లో, సో అబ్బాయిలు లేరు. ఆబ్వియస్లీ ఐఎమ్ లైక్ అ సన్ టు మై ఫ్యామిలీ. ఓకే, సో ఫ్యామిలీ థింగ్స్ ఉంటాయి, ఫినాన్షియల్ థింగ్స్ ఉంటాయి, ఫ్యామిలీని లీడ్ చేయాలి, ఫాదర్ కి సపోర్ట్ చేయాలి. ఓకే, సో చిన్నప్పటి నుంచి ఫాదరే చూసుకుంటున్నారు, ఇలా కాదు మనం కూడా సపోర్ట్ చేయాలి అనే ఒక థాట్ తో జాబ్ చేసి, సో ఇలా ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయడం. ఈ ప్రాసెస్ లో జాబ్ ప్రెషర్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంటాయి. సో కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. ఆబ్వియస్లీ ప్రెషర్ అంటేనే లవ్ ప్రెషర్ మాత్రమే ఉండదు, లవ్ అనేది ఒక చిన్న పాయింట్ లైఫ్ లో. యా, రెస్పాన్సిబిలిటీస్ చాలా పెద్దవి, ప్రెషర్స్ ఇవి. ఓకే, సో ఆ ప్రెషర్స్ ఉన్నప్పుడు లైఫ్ గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసు. అంటే లైక్ ఇప్పుడు నాన్న చేసే బిజినెస్ లో ఎక్కడైనా లాస్ ఉండడం అలా ఏం కాదు, బట్ స్టిల్ ఫ్యామిలీ నలుగురం ఉన్నప్పుడు స్టడీస్ కానీ ఇంకా ఇంకా ఖర్చులు అవుతా ఉంటాయి ఆబ్వియస్లీ. సో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఫాదర్ కూడా. సో ఆయనకి ఎలా అయినా సపోర్ట్ చేయాలి అని ఒక ఇది ఉంటుంది కదా. మా సిస్టర్ మ్యారీడ్ అన్నమాట, చెల్లికి తొందరగా పెళ్లి చేశారా మీలాంటి బుట్ట బొమ్మను పెట్టుకొని? అంటే చెల్లిది లైక్ లవ్ కమ్ అరేంజ్డ్ అండ్ సొంత బావ అన్నమాట. ఓకే, లవ్ అనేసరికి అందరు హ్యాపీ అయ్యారు, బట్ సొంత బావ అనేసరికి ఓకే ఫ్యామిలీలోనేనా? ఫ్యామిలీనే. ఓకే, సో తను నాకన్నా పెద్ద, మా బావ. మీ బావ పెద్ద? మా బావ పెద్ద. సో ఆబ్వియస్లీ తనకి మ్యారేజ్ చేయాలి కాబట్టి అర్జెంట్ గా ఫస్ట్ నాకు చేసేయాలి. అంత ఈజీగా చేసేయడం అవ్వదు కదా, మధుతో అంత ఈజీ కాదు.
సో నా కొంచెం టైం కావాలి అండ్ దట్ అదే టైంలో జాబ్లో కూడా కొంచెం ఇంకా పైకి వెళ్ళే సిచ్యువేషన్ ఉండే. సో నేను ఇంకా చేసుకోను అంటే సిస్టర్కి చేసేసాం. ఓకే. సో ప్రెసెంట్ నేను ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అంటే కొందరు ఇళ్ళల్లో ఏంటంటే లైక్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు పెద్ద అమ్మాయికి చేయకుండా చిన్న అమ్మాయికి చేస్తే ఇక్కడ కొన్ని రూమర్స్ ఇట్లా స్ప్రెడ్ చేస్తారు, ఆ అమ్మాయికి లవర్ ఉండొచ్చు, ఆల్రెడీ రిలేషన్ ఉండొచ్చు. సో అట్లాంటి మాటలు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఎవరు అనలేదు, బట్ అనుకున్నారు అని తెలుసు. ఎప్పుడైనా సరే ఫేస్ టు ఫేస్ అనరు, ఎక్కడో మూలను ఊరి చివరి నుంచి ఓ అని అరుస్తారు. చిన్నప్పుడు గానీ కాలేజ్ టైంలో గానీ ఇలా ఎవరైనా ఏమైనా అంటే ఫస్ట్ ఏడ్ చేసేదాన్ని, చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇప్పుడు ఎవరేమనుకుంటే నాకేంటి, ఐ నో వాట్ ఐ యామ్. సో నేను పెద్ద పట్టించుకోను. ఓకే. మా డాడీకి తెలుసు, మమ్మీకి తెలుసు, వేరే వాళ్ళ కోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదంతే. సో మీరు లైఫ్ లో ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారు? లైఫ్ లో ఎలా ఉంటే కొంచెం ప్రెషర్స్ తగ్గి ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ప్రెషర్స్ తోనే పుడతాం, ప్రెషర్స్ తోనే పెరుగుతాం. బట్ మీ వీడియోలు చూస్తూ మేము చచ్చిపోతాం. అంతే. ఓకే. బట్ ప్రెషర్ అన్నారు కదా, సో మీరు చదువుకునేది కూడా ఒక ప్రెషర్ లో చదువుకొని జాబ్ కూడా ప్రెషర్ లోనే చేశారా? ఆబ్వియస్లీ ఉంటాయి కదా, లైఫ్ అంటేనే ప్రతి సిచ్యువేషన్ లోనే మనకి ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది. అది మనం ఓవర్కమ్ చేయడంలో ఉంటుంది అంతే. సో సిచ్యువేషన్ ఒకటి ఓవర్కమ్ చేస్తే ఇంకోటి వస్తుంది, అది ఓవర్కమ్ చేస్తే ఇంకోటి వస్తుంది, వాటితో బతికేయాలి అంతే. ఓకే. సో సరదాగా మీ ఫాలోవర్స్ పెట్టిన కమెంట్స్ గురించి మాట్లాడదామా? ఓకే. ఒక అబ్బాయి వరుసగా 10 లవ్లు ఇచ్చాడండి, ఏం చేస్తారు? ఇచ్చారా? ఏమో నేను చూడలేదు. కమెంట్స్ చూడరా? చూస్తాను. మరి ఎక్కువ లవ్ బొమ్మలు వస్తాయి, ఉఫ్ 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 అని వదులుతుంటారు లవ్ ని. సో ఇట్లాంటి కమెంట్ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అంటే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మనల్ని సపోర్ట్ చేస్తే ఒకలా ఉంటుంది, మీరు వాళ్ళని చూసిండరు, వాళ్ళ నేమ్ కూడా మీకు తెలిసిండదు, బట్ వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతూ ప్రతి దానికి ఎంకరేజ్మెంట్ చేస్తూ హ్యాపీగా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ. ఓకే. ఈవెన్ నాకు చాలా మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి, లైక్ ఈ లవ్ కోసం అని, అక్క నేను లవ్ ఫెయిల్ అయిపోయాను, ఏం చేయాలి అంటే మోటివేషనల్ వీడియోస్. సో ఆబ్వియస్లీ చాలా మెసేజెస్, కొంచెం మందికి రిప్లై కూడా ఇస్తాను, ఇలా చేయండి ఇలా చేయండి, మోటివేషనల్ స్పీకర్ లవ్ గురు అలానే అడుగుతారు. ఈవెన్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది, అక్క నాకు ఇలా చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అక్క, ఏం చేయాలి అని నాకు అడుగుతారు. మీరేమంటారు? చెప్తాను, ఇలా చేయండి ఇలా చేయండి అంటే నిద్ర వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఇలాంటివి ఏమైనా అడిగినప్పుడు మనం ఆల్రెడీ ఫేస్ చేసే వచ్చాం కదా, సో ఏం చేస్తే బెటర్ అని కొంచెమైనా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి షేర్ చేసుకుంటారు. అన్ని చెప్తున్నారు కానీ ఏం చెప్తారు అనేది మాత్రం చెప్పట్లా. అడిగింది అయితే నిద్ర వస్తుంది, నాకు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని ఫస్ట్ ఆ నిద్ర పోగొట్టుకోవడానికి ఏదైనా సాంగ్స్ విని డాన్స్ చేయండి. నా వీడియోలు చూడడం ఆపేసి చదువుకోని చెప్పాలి, అది మాత్రం చెప్పరే. వీడియో చూడు, లైక్ కొట్టు, కమెంట్ కొట్టు, మళ్ళీ చదువుకో. లేదు, వాళ్ళకి నచ్చితే చూస్తారు, లేదంటే లేదు. నచ్చితే చూస్తారంటే మీరు అడిక్ట్ చేశారు కదా, మీరు అడిక్ట్ చేయకుండా చూడండి. నచ్చాలనే కదా మేము కూడా చేస్తాం. నేను అదే కదండి అనేది. ఓకే. మీ లైఫ్ లో నేను చూసిన వాళ్ళలో మీ స్పెషల్ పర్సన్, మీ హార్ట్ లో ఒక ప్లేస్ తెచ్చుకున్న ఒక పర్సన్ మీ బామ్మ, నానమ్మ. సో నానమ్మకి మీకున్న ర్యాప్ ఏంటి? బాగుంటుంది. అంటే నానమ్మ చిన్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఇంట్లో పెద్ద అమ్మాయి అంటే కొంచెం తక్కువ చూస్తారు, చిన్న అమ్మాయికి ఎక్కువ గారం ఉంటుంది, అలానే ఉండేది నానమ్మ దగ్గర. అయినా సడన్లీ కొన్ని రోజుల తర్వాత నానమ్మ ఏమంటే నేను దూరంగా ఉండడం, అంటే జాబ్ విషయంలో, సో స్టడీస్ విషయంలో దూరంగా ఉండడం వల్ల ఎక్కువ ఎఫెక్షన్ అయిపోయింది. ఇంటికి వచ్చినప్పుడు బాగా పట్టించుకోవడం. సో నానమ్మ ఇంక ఇప్పుడైతే మధు ఏమంటే అదే ఇంకా పెద్ద బుజ్జి అని. అంటే చిన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదని నాన్నమ్మకి బాగా అటాచ్మెంట్ పెంచారా? అలా ఏం లేదు. ఏమైనా ప్లానింగ్ చేశారా? లేదు. నిజం చెప్పండి. దూరంగా ఉంటే ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది ఆ ఫీలింగ్, ఫాదర్ మదర్ కైనా చెల్లికైనా ఎవరికైనా. లాంగ్ లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. డిస్టెన్స్ రిలేషన్స్ లో బాండింగ్ తెలుస్తుంది. నేను మోస్ట్లీ ఇంటర్ తర్వాత నుంచి బయటే ఉన్నా, డిగ్రీ, సో ఎంబీఏ, జాబ్ అంతా బయటే ఉన్నా. సో ఎంబీఏ అయిన తర్వాత బిజినెస్కి వచ్చిన తర్వాత 1 year అనుకుంటే అమోల్ షిఫ్ట్ అయిపోయారు వైజాగ్. ఇప్పుడు అమోల్ కూడా వైజాగ్ లోనే ఉంది. మీకోసం వచ్చేసారు? వచ్చారు. నైస్ నైస్. ఇప్పటివరకు ఒక్కతే ఉంది బయట, నేను ఉండను తీసుకెళ్ళిపోండి అని మా అమ్మ ఫోర్స్ చేస్తే ఇంకా వచ్చారు. ప్రెసెంట్ ఫ్యామిలీతోనే ఉంటుంది. నానమ్మ కూడా ఇక్కడికి వచ్చేసారా? నానమ్మ ఒక్కోసారి వస్తుంటారు, తెలిసిందే కదా పెద్దవాళ్ళకి ఊరు వదిలే, ఊరు వదిలే అసలు రారు. మా ఊరంతా మా చుట్టాలే అనమాట. ఊరంతా చుట్టాలే? అంతా చుట్టాలి. లైక్ 400 ఫ్యామిలీస్ ఉంటాయి అనుకుంటా. 400 ఫ్యామిలీస్? అందరూ పిన్నులు, బాబాయ్లు, అక్కలు, వదిలు. ఏ సందులోకి వెళ్ళినా దొరికిపోతారు కదండి, ఏం చేయాలన్నా భయం ఉంటుంది. సో నానమ్మ ఏమంటే ఇలా బయటకు వెళ్తే అందరూ రిలేటివ్స్ అవడం వల్ల ఇక్కడికి వచ్చి ఉండడం కష్టం, బాగా తిరగడం అలవాటు, సో అక్కడే ఉండడానికి ఇష్టపడతారు. ప్రెసెంట్ ఇక్కడే ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఎలాగో సిస్టర్ కాబట్టి
సో బాండింగ్ లో నార్మల్ గా ఉండొచ్చు. బట్ ప్రతి అమ్మాయికి ఏంటంటే మేల్ బెస్టీస్ ఇట్లా చూస్ చేసుకుంటారు కదా. సో మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఏంటి? ఫ్రెండ్ నా మేల్ బెస్ట్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్. అబ్బా మీ బావా? మా బావే. చిన్నప్పటి నుంచి నేను తను ఫ్రెండ్స్. బయటికే రారా ఇంకా ప్రపంచంలో నుంచి 400 ఫ్యామిలీస్ అని చెప్పి అక్కడే ఉంటారు. ఫ్రెండ్స్ ఉంటారు బట్ మోస్ట్లీ ఎక్కువ ఫ్యామిలీ పర్సన్. ఓకే, చాలా ఎక్కువ. సో మీ ఇన్ అండ్ అవుట్ ప్రతి ఒక్కరు కూడా నాకు షేర్ చేస్తారు. తెలుస్తుంది. మా చెల్లికి ఇద్దరికి కలిపే చెప్తాను ఏది కూర్చోబెట్టి ఓకే ఈ రోజు క్లాస్ కాన్ కాల్స్ జరుగుతాయి ఇద్దరికి. లైక్ బావా ఒకవేళ బయట ఉంటే ఏదైనా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఉన్నా అర్జెంట్ గా చెప్పాలి, ఎక్సైట్మెంట్ ఏదైనా ఉంటే కాన్ కాల్ పెట్టేసుకుని ఇది లత ఇది అని అలా చెప్పుకుంటాం. ఓకే, ఫ్రెండ్స్ విషయానికి వచ్చేసరికి నా లైఫ్ లో ఉండింది 3 బెస్ట్ ఫ్రెండ్స్. 3 మెంబర్స్, ముగ్గురు అమ్మాయిలే. ఇక్కడ కూడా మేల్ ఫ్యాక్టర్ కి అలో లేదు. ఎందుకండి? ఎందుకు? ఏం పాపం చేశారు? ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు అబ్బాయిల్లో కూడా, బట్ నువ్వు ఒకరిని చూస్ చెయ్యి అంటే నేను వీళ్ళని చూస్ చేస్తాను. ఈ 3 మెంబర్స్. సో వీళ్ళు ఎప్పటి నుంచి పరిచయం? ఇంటర్లో ఒకళ్ళు 2 years పరిచయం, ఒకళ్ళు 1 year పరిచయం, ఒకళ్ళు 6 months పరిచయం. స్కూల్ వాళ్ళు ఎవరు లేరా? ఫ్రెండ్స్ ఉన్నారు బట్ నాట్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓ మై గాడ్, చూడండి స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ ద గుడ్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మాత్రం ఇంటర్ ఫ్రెండ్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. నాకు స్కూల్ డేస్ లో సార్ చెప్పేవారు ఇంటర్ లో ఉన్న బాండింగ్ అంత ఉండదు అని, బట్ నాకు ఇప్పటి వరకు ఉన్న బాండింగ్ ఆ ఇంటర్ లో ఆ కొన్ని రోజులు పరిచయం అయిన ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నా. ఓకే, సో ఎక్కువగా మూవీస్ చూస్తుంటారా? రాగలు తీశారు. ఓకే, మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. ఎందుకండి? బాగుంటాడు కాబట్టి. వాయిస్ బాగుంటుంది. ఓకే, హ్యాండ్స్ బాగుంటాయి. హ్యాండ్సా? ఏంది ఫస్ట్ టైం ప్రభాస్ హ్యాండ్స్ బాగుంటాయి? మీరు వినలేదు? చాలా మంది ఫ్యాన్స్ చెప్తారు ప్రభాస్ మీట్ లో కూడా. నేనే అలా ఉంటాను అనుకున్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు అలా ప్రభాస్ హ్యాండ్స్ అంటే ఇష్టం అనేవాళ్ళు. ఈవెన్ ప్రభాస్ కూడా అరే చూడండి నా హ్యాండ్స్ అంటే ఇష్టం అంట అని చెప్పిన వీడియో కూడా ఉంటుంది. ఓకే, సూపర్ సూపర్. అయితే సో ఎక్కువ ప్రభాస్ మూవీస్ అయినా అందరూ చూస్తారు? అందరూ చూస్తారు. ఓకే, సో నాకు మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటికి అర్థాలు చెప్తారా? ఓకే, మధు అంటే నాకు తెలుసు మీ పేరే. కింద మెలోఫిల్ అంటే ఏంటి? మెలోఫైల్ అంటే మ్యూజిక్ లో మెలోఫైల్. చూడండి నాకు చూడండి ఫింగర్ ప్రింట్. మెలోఫైల్ అయిపోయింది, తర్వాత మెలోనోఫైల్. మెలోనోఫైల్ బ్లాక్ లవ్. బ్లాక్ లవ్. ఓ బ్లాక్ మీ ఫేవరెట్ కలర్, అందుకే నేను వేసుకొచ్చా. నేను అందుకే నా ఫేవరెట్ బ్లాక్ కాదు, నా ఫేవరెట్ బ్లాక్ అని వేసుకొచ్చా. మీ ఫేవరెట్ బ్లాక్ కాబట్టి నాకు రాత్రి డ్రీమ్ వచ్చింది, ఓకే రేపు మధు బ్లాక్ అడుగుతుంది కదా వేసుకొచ్చుకోవాలి అంతే. ఓకే, ఇంకోటి ఉందండి, క్రోచిట్ ఆర్టిస్ట్ అంట. వూల్ తో ఆర్ట్స్ చేస్తారు కదా, బొమ్మలు, మ్యాట్స్, స్వెటర్స్, సో అలా. ఓకే, ఇంకోటి సీమ్ స్ట్రెస్ అంటే డిజైనింగ్ క్లోత్స్. ఎవరైతే లవ్ టు డిజైన్ క్లోత్స్ వాళ్ళని సీమ్ స్ట్రెస్. బట్ నాకు స్ట్రెస్ కనిపిస్తుంది, సీమ్ అర్థం కాలా. అంటే అది స్టీమ్ బాత్ ఉన్నట్లు స్టీమ్ స్ట్రెస్ ఉంటుందేమో అనుకున్నా నేనైతే. సీమ్, దట్ ఈస్ సీమ్, నాట్ స్టీమ్. అదేదో తెలుగులోనూ కొంచెం అర్థమయ్యే లాంగ్వేజ్ లో పెట్టొచ్చుగా. సరే నెక్స్ట్ టైం మార్చండి. చాలా మంది అడుగుతున్నారు ఫాలోవర్స్, మధు అవేవో పెట్టారండి నాకు అర్థం కాదు. నాకు తెలుసు అండి, నేను మీ ఇంటర్వ్యూ ఉందని చెప్తేనే ఫోన్లు చేసి మరీ చెప్పారు, అన్న వైజాగ్ నుంచి బ్యానర్ తీసుకొస్తున్నా రమ్మంటారా. ఓకే, సో ఎక్కువ మంది అంటే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు చాలా మంది గుర్తుపడుతుంటారు కదా, సో ఫేవరెట్ ఫ్యాన్ మూమెంట్? నాకు ఇప్పటికి 2 జరిగాయి. ఈ రోజు మార్నింగ్ ఒకటి జరిగింది. ఈ రోజు మార్నింగ్ ఆల్రెడీ నిన్న లారీలు వేసుకున్నారంట, నేనే రావద్దని చెప్పా. యాక్చువల్లీ న్యూ ఇయర్ ఈవెంట్ రోజు అనుకుంటా, అక్కడ సమ్ డీజే ఏదో ఉంటే వెళ్ళాము. దట్ ఈస్ మై ఫస్ట్ మూమెంట్ మొన్న న్యూ ఇయర్ కి. అయితే ఒక పర్సన్ ఇలా వచ్చి మధు కదా, అవునంటే మధు బిసెట్టి అన్న. మధు బిసెట్టి చెప్పండి. అవును అంటే నేను మీ ఇన్స్టా ఫాలోవర్ని అని. హీ ఫెల్ట్ లిటిల్ ఎక్సైటెడ్. అదే ఫస్ట్ మూమెంట్ కదా, తనకన్నా నేను ఎక్కువ ఎక్సైట్ అయిపోయాను. మీరు కామ్గా ఓకే లేదు ఎక్సైట్ నవ్వాను. దాని తర్వాత పక్కన ఫ్రెండ్స్ కూడా ఉండే, వాళ్ళు లైక్ అన్నారు. సో ఈ రోజు మార్నింగ్ కూడా ఇలానే ట్రైన్ దిగి ఇలా వస్తూ ఉంటే మధు కదా అన్నారు. తెలిసిన వాళ్ళ ఫేస్ లా అనిపించింది. ఇలా వెనక్కి తిరిగేసరికి అవును అంటే ఇలా చూపించి మధు బిసెట్టి ఇలా ఇన్స్టా చూపించారు. అవును, నాకు ఏం మాట్లాడేది తెలియలేదు అది సార్. సెల్ఫీ ఇచ్చి కొంచెం ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఏమో దట్ ఈస్ మై సెకండ్ వన్ కదా, ఏమో తర్వాత అలా ఉంటుందేమో. బట్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం టెన్షన్ ఏదో ఒక మిక్స్డ్ ఫీలింగ్. ఇదంతా ఒకలా ఉంటుంది కదా, బట్ ఇన్స్టాల్ ఎక్కువ మంది మెసేజ్ పెడుతుంటారు కదా. సో అంటే ఎట్లుంటాయి నా మెసేజ్? ఎన్ని వస్తాయి రోజుకి? 100-200 వస్తాయి? అంతా ఏం రావు, లేదు 100 అలా రావు కానీ వస్తాయి. లైక్
మోస్ట్లీ హాయ్ హలో అలా చెప్తారు. అండ్ కొంతమంది మీరు ఇచ్చే మోటివేషన్స్ నచ్చుతున్నాయి. ఒక టైంలో కొంతమంది ఎలా అంటే ఎందుకు అస్తమాను మోటివేషన్, కొంచెం మారిస్తే బాగుంటుంది కంటెంట్. బట్ నాకు వచ్చే మెసేజెస్ అన్ని దే వాంట్ మోటివేషన్. చాలా మంది మెసేజ్ చేస్తారు, అక్క దీని గురించి చెప్పండి అక్క. ఈవెన్ నేను చెప్పిన చాలా మోటివేషన్స్ లో నాకు ప్రెషర్ నుండి వచ్చినాయి కొన్ని ఉంటాయి, వాళ్ళు షేర్ చేసుకునే కొన్ని ఉంటాయి. అండ్ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ వన్ వూండ్స్ టు విజ్డమ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశాను. లైక్ ఎలా అంటే ఎవరైనా మనం లైఫ్ లో జరిగే వాటిల్లో కొన్ని సిచ్యువేషన్స్ లో అనిపిస్తుంది, అర్రే ఇది జరగకుండా ఉంటే బాగుండు, ఇది మనం చేయకుండా ఉంటే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని సిచ్యువేషన్స్. సో ప్యారలల్లీ సేమ్ సిచ్యువేషన్స్ ఇంకొకరు కూడా వస్తాయి కదా. సో నాకు అనిపించింది మన ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకుంటే వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తారని. సో అలాంటి ఏమైనా మీకు స్టోరీస్ ఉంటే నాకు షేర్ చేయండి అని చెప్పి వూండ్స్ టు విజ్డమ్ అని రీసెంట్ గానే 10 days బ్యాక్ పెట్టాను. ఇన్స్టాలోనే పెట్టా, మెయిల్ కూడా పెట్టా వాళ్ళకి. సో 3 స్టోరీస్ వచ్చాయి. సో టైం చూసుకుని చెప్తామని వెయిట్ చేస్తాను. ఎలా ఉన్నాయి? లవ్ గురించే ఉన్నాయి. సో నేను అదే చెప్తాను, లవ్ మ్యారేజ్ చేసుకోదు. ఫినాన్షియల్ థింగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ థింగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి లైఫ్ అన్నాక. సో వాళ్ళకైనా అదే చెప్తున్నా, మీకు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆ మెయిల్ ఐడికి చేయండి. మన వల్ల ఎవరికైనా 2-3 హెల్ప్ అయినా, ఈవెన్ నా థింగ్స్ ఎవరికైనా చెప్పుకున్నప్పుడు నా ఫ్రెండ్స్లోనే 2-3 ఆ డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. డెసిషన్ అంటే ఏదైనా వాళ్ళకి లైక్ ఫినాన్షియల్ థింగ్స్ ఏదైనా, అరే ఇక్కడ ఇలా చేయకూడదు, నేను ఇలా సఫర్ అయ్యాను, నువ్వు ఇలా చేయని చెప్పినప్పుడు వాళ్ళు ఆ ప్రాబ్లం ఫేస్ చేయరు. అలా మన స్టోరీస్ మనం ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తే తీసుకునే డెసిషన్ 2-3 సార్లు ఆలోచిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అనేది నా ఉద్దేశం. ఓకే, మరి చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న బాగా పెంచారు, లైక్ మీరు ఎంబీఏకి వచ్చారు, చాలా అంటే లైక్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు కదా. సో ఎప్పుడన్నా పేరెంట్స్ కి ఏమన్నా చెప్పాలనుకున్నారా? ఎప్పటికప్పుడు చెప్పేస్తాను. ఎప్పటికప్పుడే బాకీలు ఉండవు అనమాట, మళ్ళీ వడ్డీ పెరుగుతుందా? లావ్ అయిపోతారు. వద్దులేండి, మాకు ఇలానే నచ్చుతారు మధు. ఓకే, బయటకు చెప్పేస్తాం. చాలా ఎక్స్ట్రోవర్ట్ నేను, ఏదైనా ఫేస్ టు ఫేస్. ఓకే, లోపల దాచుకుంటే ఏదో అయిపోతుంది, ఇది చెప్పేయాలి అని సఫకేషన్, చాలా సఫకేషన్. చెప్పకపోతే అంటే ఎవరిదైనా నచ్చకపోయినా లేదంటే ఇలా కాకుండా ఉంటే బాగుండి అనిపిస్తే చెప్పేస్తావా. ఈవెన్ పేరెంట్స్ అయినా ఎవరైనా దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ కరెక్ట్ అలా చెప్పేస్తాను నేను. ఓకే, ఎప్పుడన్నా చెప్పినప్పుడు రివర్స్ అయ్యారా? నీకు ఏం తెలుసు అట్లా అంటే మరి పెద్ద తరహాలో వెళ్ళిపోతే ఆపరేషన్ ఆగు అంటారు, బట్ వింటారు, అర్థం చేసుకుంటారు. ఓకే, మరి ఓవరాల్ గా మీ వీడియోస్ చూస్తూ ఏడ్చే వాళ్ళకైనా లేకుంటే సంతోషంగా మోటివేట్ అయ్యే వాళ్ళకైనా, మిమ్మల్ని బాగా లైక్ చేసి మీ వీడియోస్ ని చూసే వాళ్ళకైనా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? సో నాకు మోస్ట్లీ వచ్చేవి లవ్ మెసేజెస్ అండ్ ఫెయిల్యూర్ మెసేజెస్. మీకు లవ్ మెసేజ్ కాకుండా వేరే ఏమొస్తాయి? లవ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ బ్రేకప్ రావచ్చు, వాళ్ళ రిలేషన్ ఉన్న వాళ్ళైనా ఉండొచ్చు, అదే వస్తుంది. సో అక్క నాకు ఇలా ఉంది, సొల్యూషన్ చెప్పండి అని అంటున్నారు. అమ్మాయి అంటుందా, అక్క అబ్బాయి అంటున్నాడా? అబ్బాయి, చిన్న పిల్లలు అట్లయితే రావచ్చు. ఇంటర్ వాళ్ళు వీళ్ళు కూడా నాకు లవ్ ఫెయిల్ అయిపోయింది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అని ఎంత ఎమోషనల్ మెసేజెస్ పెడుతుంటారు. నేను చెప్తున్నా మీ మనసులో మాట, నిబ్బా ఏంటి బాధ, నేను ఎక్కువ యూజ్ చేసే వర్డ్ అది, అర్థమైంది. సో నాకు అనిపిస్తుంది ఇప్పటివరకు రిలేషన్ లో ఉన్న వాళ్ళ కోసం నేను అసలు ఏం మాట్లాడట్లేదు. నెక్స్ట్ ఎవరైనా రిలేషన్ కి వెళ్ళాలనుకుంటే ఒక మూవీ గుర్తు చేద్దాం అనుకుంటున్నా. ఏ సినిమా? కొత్త బంగారు లోకం, ఐ డోంట్ నో అండి, నాకు అసలు నచ్చదండి ఆ సినిమా. అందులో రావు రమేష్ గారు చెప్తారు, 3 stages ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడే డెసిషన్ తీసేసుకొని ఇక్కడే సెట్ చేసేసుకొని టైం వేస్ట్ చేసుకోకండి. సెకండ్ స్టేజ్ వరకు వెయిట్ చేయమని చెప్తాను నేనైతే వాళ్ళందరికీ. ఆల్రెడీ రిలేషన్ లో ఉన్న వాళ్ళని చెడగొట్టను, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. సింగిల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదంతా జరగదు ఖచ్చితంగా. ఈ స్టేజ్ లో జరిగేది ఏదైనా ఇది ఇన్ఫాచ్యుయేషన్, ఈ సోదంతా నేను చెప్పను కానీ జరుగుతుంది లేదా అనే టెన్షన్. ఆల్రెడీ నీకు ఒక ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది, ఇంట్లో తిట్టే టెన్షన్ ఉంటుంది, ఎందుకు అనవసరం. ఫ్రెండ్స్ ఉంటారు, క్రష్ ఉంటారు, ఓకే చూడు అంతే, లైట్ తీసుకో అక్కడితో. ఒక మూమెంట్ వస్తుంది, ఆ మూమెంట్ వచ్చినప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే అరే అనవసరంగా ముందే డెసిషన్ తీసేసుకున్నామే, ఇక్కడ వరకు వెయిట్ చేయాల్సింది అనిపిస్తుంది. సో వద్దు, ఆ సెకండ్ స్టేజ్ వరకు వెయిట్ చేస్తే ఆయన చెప్పినట్టు నిజంగానే ఒక పర్సన్ కావాలి అనిపిస్తుంది. ఒక మనల్ని మంచిగా చూసుకుంటే చాలు, సపోర్ట్ చేస్తే చాలు, ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఆ స్టేజ్ వరకు ఆబ్వియస్లీ.
సో ఆ స్టేజ్ వరకు వెయిట్ చేయమంటాను. ఈ మధ్యలో ఏ పులిహోర కబుర్లో పెట్టుకోకుండా ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేసేయండి. ధ్యానంలో ఉండాలన్నమాట. లైఫ్ ఎంజాయ్ చేసేయాలి అంతే. ఎందుకు ఇప్పుడు రిలేషన్లోకి వెళ్ళి నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు, ఎందుకు ఇక్కడికి వెళ్ళావు, ఈ గొడవ అవసరం లేదు. నువ్వు అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, ఈ గొడవ అవసరం లేదు. నీకు నచ్చినట్టు తిరగచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు. పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది, నీ లవర్ పర్మిషన్ అవసరం లేదు కదా. సో ఇదేనా మీరు ఇచ్చే ఫిలాసఫీ? సో చూసారు కదండి, లవ్ గురు మధు చాలా విషయాలు అయితే షేర్ చేసుకున్నారు. అండ్ ఈసారి ఇంటర్వ్యూలో ఎమోషనల్ కాకుండా డిప్రెషన్ అవ్వకుండా చాలా సంతోషంగా ఒక మంచి స్మైల్ తో మీ అందరిని ఆకట్టుకున్నారా లేదా? మరి ఈ ఇంటర్వ్యూలో మధు చెప్పిన మాటలు విన్నాక, అంటే మీ మధు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.